తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ విజయనగరం కలెక్టరేట్ ముందు అంగన్వాడీ వర్కర్ల సమ్మె 4వ రోజు కొనసాగుతోంది. నల్ల రిబ్బన్లతో కళ్లకు గంతలు కట్టుకుని వినూత్నంగా నిరసన తెలుపుతున్నారు. ఒకవైపు తమ సెంటర్లు మూసివేసి నిరసన తెలుపుతుంటే మరోవైపు సచివాలయం సిబ్బందితో సెంటర్లను ఓపెన్ చేయించడంపై అంగన్వాడీ వర్కర్స్ మండిపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలంటూ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ నిరవధిక సమ్మె బాట పట్టారు. అయితే గత 3 రోజుల నుంచి విజయనగరం జిల్లా కలెక్టరేట్ వద్ద నిరవధిక సమ్మె అయితే తలపెట్టారు. ఇందులో భాగంగా విజయనగరం జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ మరియు వర్కర్స్ అండ్ హెల్పర్స్ పూర్తి స్థాయిలో నిరవధిక సమ్మె బాట పట్టారు. ఈరోజు 4వ రోజు ఇంకా ఈ నిరవధిక సమ్మె అయితే కొనసాగుతుంది. ఇందులో భాగంగా ఈ రోజు వినూత్నమైనటువంటి రీతిలో ఇక్కడ నిరసన తెలియజేస్తున్నారు. కళ్ళకు గంతలు కట్టుకొని మరి ప్రభుత్వం తమకు ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలు నిలబెట్టుకోవాలంటూ పూర్తి స్థాయిలో ఇక్కడ సమ్మె బాట పట్టారు. మనతో పాటు జిల్లా యూనియన్ నాయకులు అయితే ఉన్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రభుత్వ హామీలు నిలబెట్టుకోవాలని చెప్పేసి ఈ రోజు 4వ రోజు దీక్ష కొనసాగిస్తున్నారు. అసలు మీ డిమాండ్స్ ఏంటి? భవిష్యత్తులో మీరు ఏ విధంగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయబోతున్నారని? తెలంగాణ కన్నా అదనంగా జీవితం ఇస్తానని ఒక పాదయాత్రలో ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు ఇచ్చే పరిస్థితి లేదు. ఈరోజు తెలంగాణలో 3,600 రూపాయలు జీతం ఇస్తున్నారు, 13,600 రూపాయలు జీతం ఇస్తున్నారు. కానీ మాకు మాత్రం 11,500 జీతమే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది గ్రాడ్యుయేటీని అమలు చేయమని. కర్ణాటక రాష్ట్రం, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. కానీ మాకు కూడా అమలు చేయాలని మేము కోరుతున్నాం. రిటైర్మెంట్ బెనిఫిట్స్ 50,000, 20,000 ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుంటుంది. ఇన్ని సేవలు చేసి 40 సంవత్సరాలు వాళ్ళకి సేవలు చేసి ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు 50,000 వర్కర్కి 50,000, హెల్పర్కి 20,000 ఇచ్చి చేతులు దులుపుకుంటుంది. మేము 5 లక్షలు వర్కర్కి, హెల్పర్కి 3 లక్షలు ఇవ్వాలని మేము కోరుతున్నాం. అలాగే రిటైర్ అయిన తర్వాత 60 సంవత్సరాలు నిండిపోయి రిటైర్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత ఎటువంటి ఆధారం కూడా వాళ్ళకి లేదు. పెన్షన్ కానీ ఎటువంటిది లేకుండా ఉంటుంది. చాలా మంది అడుగు తినే పరిస్థితి ఈరోజు అంగన్వాడీలకు కనబడుతుంది. కనుక ఆవిడ రిటైర్ అయినప్పటికీ వచ్చే జీతం, సగం జీతాన్ని పెన్షన్ రూపంలో ఇవ్వాలని మేము కోరుతున్నాం. చెప్పండి అమ్మా, ప్రధానంగా గత 3 రోజుల నుంచి కూడా ఈ నిరవధిక సమ్మె బాట పట్టారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఏంటంటే సచివాలయ సిబ్బంది ద్వారా అంగన్వాడీ సెంటర్లు తెరిపించే ప్రయత్నం చేస్తుంది. దీనిపై మీరేమంటారు? మీ డిమాండ్స్ ఏంటి? ఇన్ని సంవత్సరాలు మేము చేసామండి. ఇప్పుడు మేము పనికిరావు అన్నట్టు మేము ఇక్కడ కూర్చొని నిరసన తెలుపుతున్నాం. దేనికంటే సచివాలయాన్ని స్టాఫ్కి ఇచ్చి వాళ్ళు తలుపులు బద్దలు కొట్టమంటున్నారు. వాళ్ళకేం తెలుసండి, ఇన్ని సంవత్సరాలు మేము చేసాము. ఈ ఒక్కరోజు వాళ్ళు వెళ్ళి ఏం చేసేస్తారనో సీఎం గారు ఇవన్నీ చేయించుతున్నారు. కాకపోతే మేము ఇన్ని సంవత్సరాలు చేసినందుకు మంచి ఫలితం ఇచ్చినట్టు మీకు జీతాలు పెంచకపోగా, మేము అడిగిన దాంట్లో ఏది ఇవ్వకపోగా తలుపులు బద్దలు కొట్టి సచివాలయం స్టాఫ్ని, ఎంఎస్కేల్ని, వాలంటీర్ని ఒక్కొక్కరిని పంపించి ఒక్కొక్క సెంటర్ దగ్గర ఒక్కొక్కరిని ఈ కౌన్సిలర్లు పెట్టి, కార్పొరేటర్లు పెట్టి, ఇలా పెట్టి ఇప్పుడు కమిషనర్ గారు వచ్చి కూడా తీస్తారటండి. ఇవన్నీ తీయని సెంటర్లని, మాకు అన్నీ ఇచ్చేవన్నీ గవర్నమెంట్ బిల్డింగ్స్ కాదు, మావన్నీ ప్రైవేట్ బిల్డింగ్స్. మేము అద్దెలు తీసుకొని ఉండేవి. రేపొద్దున మేము ఏరియాలోకి వెళ్తే వాళ్ళు ఈ బదలు కొడుతుంటే మమ్మల్ని అడుగుతున్నారు, కానీ వాళ్ళకి సంబంధం ఉండదండి. ఇవన్నీ మాకు చాలా బాధాకరంగా ఉంది. అయినా ఇన్ని సంవత్సరాలు మేము చేస్తుండగా మా ప్లేస్లో ఇంకొకరు పెట్టి చేయడం అంటే ఇది చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి మేము గంతలు కొట్టుకొని ఈ నిరసన తెలుపుతున్నామండి. మనం చూస్తున్నాము, చంటి పిల్లల్ని సైతం తీసుకొచ్చి ఇక్కడ ఈ శిబిరంలో కూర్చున్నారు. ఏదైతే ప్రభుత్వం తమ ఇచ్చిన హామీలు ఖచ్చితంగా నిలబెట్టుకోవాలని, లేదంటే రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని చెప్పేసి ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఉమామహేశ్వరరావుతో శ్రీధర్, HM TV, విజయనగరం జిల్లా.